నమస్తే. రాష్ట్రంలో మరోసారి అల్లకొలను సృష్టించాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు మైబాద్ పర్యటనకు వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు మైబాద్ పర్యటనకు వెళ్ళడానికి కారణాలేంటి అంటే, ఒక పక్కన లగచర్ల ఘటన ఇప్పుడిప్పుడే కనుమరుగవుతూ ఉంది. లగచర్ల ఘటనని మరోసారి తెర మీదకి తీసుకురావాలి. లగచర్లలో ఉన్నటువంటి గిరిజనుల్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది కాబట్టి మీకు నేను మద్దతుగా ఉన్నానని చెప్పేందుకు ఇలా ఒక మహాధర్నా అనేటువంటి ఒక ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టుకొని ఇలా మైబాద్కి వెళ్ళబోతా ఉన్నాడు కల్వకుంట్ల తారక రామారావు. ఒక పక్కన ఉద్రిక్తతలు, మరో పక్కన పోలీసులు హెచ్చరించినప్పటికీ ఇక్కడ మైబాద్లో మీరు పెట్టేటువంటి ఈ ధర్నా ద్వారా ఇంకా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వం మీద ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ గిరిజన సంఘాలు కానీ కల్వకుంట్ల తారక రామారావుని ఎప్పుడు దొరికితే అప్పుడు పొట్టు తందామన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ హయాంలో ఆ పోడు భూములని వాళ్ళని లాక్కోవాలన్నటువంటి ప్రయత్నం చేసి చాలామందిని గిరిజన తాండాలో ఉన్నటువంటి బాలింతలను సైతం కూడా అరెస్టులు చేయడం జరిగింది. డీసీఎంలో రాత్రిలో వచ్చి డీసీఎంలో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో బంధించినటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇవాళ కేటీఆర్ని మేము అడుగుతా ఉన్నాం, ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళ్తా ఉన్నావు? నీకు కాస్త అయినా కానీ కొంచెమైనా ఎక్కడో చోట కొంత ఏదైనా మిగిలి ఉంటే నువ్వు మైబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏ విధమైనటువంటి న్యాయం కలిగించినవు? 9.5 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనులకు సంబంధించినటువంటి భూములని వాళ్ళు 70-80 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములను లాక్కొని దాంట్లో ఒక పక్కన మెడికల్ కాలేజ్ అని, ఇంకొక పక్కన నర్సింగ్ కాలేజ్ అని, ఇంకొక పక్కన ఈ కంపెనీలని ఒక ధరని తీసుకొని వచ్చి గిరిజనులకు చెందినటువంటి వందలాది ఎకరాల భూములని అక్రమంగా గుంజుకున్నటువంటి ఒక నేర చరిత్ర అయినటువంటి ఇలా కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ పార్టీకి ఇలా సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాం. నీకు కాస్తైనా చిత్తశుద్ధో లేకపోతే కాస్తైనా బుద్ధో, ఇంకా చెప్పాలంటే కాస్తైనా కానీ సిగ్గు ఉన్నట్టు అయితే ఉంటే మీకు వెళ్ళేందుకు ఎక్కడ నైతిక అర్హత ఉన్నది? ఇలా వీళ్ళని పట్టుకొని పోతా ఉన్నావు. ఎవరిని? సత్యవతి రాథోడ్ని, మాలోతు కవితని, అలాగే ఆ మైబాదు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ నాయక్ని. వీరి శంకర్ నాయక్ అంతా భూదోపిడిగాడు. శంకర్ నాయక్ అంతా దోచుకున్నటువంటి లంబాడీలను కానీ ఆదివాసీలని గిరిజనులని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగించినటువంటి ఈ యొక్క విధవానని చెప్పొచ్చు. ఎవరిని? శంకర్ నాయక్ని. మామూలు కబ్జాలు కావు. మైబాద్ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా కానీ గజం భూమి కనబడ్డా కానీ గద్ద లెక్క వాలిపోయి అక్కడ కబ్జా చేసుకున్నటువంటి చరిత్ర ఇలా శంకర్ నాయక్ది. ఈ శంకర్ నాయకును పట్టుకొని ఇలా ఈ మునగాడు పోయి అక్కడేదో గిరిజనులకు మేము మద్దతుగా ఉంటాం, గిరిజనుల పైన దాడి జరిగితే ఖచ్చితంగా ఖండించాల్సింది కాదనట్లేము. కానీ నువ్వు చేసేటువంటి ఈ యొక్క ముసలి కన్నీరు ఏదైతే కారుస్తూ ఉన్నావో దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీకి కనీసం అడిగేటువంటి నైతిక హక్కు ఉందా? కనీసం సిగ్గైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నావు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా బాధతో మాట్లాడుతున్నటువంటి అంశం. గతంలో చూసుకున్నట్టు ఉంటే నీకు కేటీఆర్ వీళ్ళకి సమాధానం చెప్పు, ఫస్ట్ వీళ్ళకి సమాధానం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎవరికి? ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులకు సంబంధించినటువంటి బాలింతలు గిరిజనులు చంటి పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది పోలీస్ స్టేషన్కు తరలించను. పసిపిల్లల తల్లులు ఎవరైతే పాలు తాగేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళేమో ఇంటి దగ్గర, పాలిచ్చేటువంటి తల్లులేమో వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోడు భూముల కోసం వాళ్ళు చాలా ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములని లాక్కోవద్దు సార్ అని చెప్పేసి పోలీసుల కాళ్ళ వేల పడ్డరు. ప్రజాప్రతినిధులైనటువంటి సత్యవతి రాథోడ్ కావచ్చు, మాలోతు కవిత యొక్క కాళ్ళ మీద పడి గొడగొడ ఏడ్చిళ్ళు, పోలీసుల కాళ్ళ మీద పడి కండీలు కాల్చిళ్ళు. అయినా కానీ కనికరం లేనటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా ఆ నాయకులు అక్కడికి వెళ్ళి మహాధర్నాకు పిలుపునివ్వడం ఇది ఏంటిది? దీని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి మతలాభం ఏంటిది అంటే, దీంట్లో ఇంకా రెచ్చగొట్టాలి. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఏదో చోట అల్లకొల్లమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తూ ఉంది. వీళ్ళకి సమాధానం చెప్పు. ఇలా బాలింతలంతా కూడా వాళ్ళేమో అక్కడ పోలీసులకు సంబంధించినటువంటి కాళ్ళు పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలు కూడా నిజంగా కూడా వాటిని చూస్తే బాధ అవుతూ ఉన్నది. ఆ రోజు శంకర్ నాయక్ చేసినటువంటి వ్యవహారం ఏంటిదంటే, పోడు భూములను లాక్కున్నటువంటి
ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మీకు పోడు భూములను అప్పగిస్తా అని చెప్పేసి ఆ రోజు డ్రామాలు ఆడినటువంటి ఇగో ఎట్లాంటి డ్రామాలు ఆడినో చూడు. ఇక శంకర్ నాయక్ అక్కడికి పోయి ఇగో ఆడున్నటువంటి పోడు భూములను సాగు చేసుకొని బతుకుతున్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఇగో అన్నం తినిపిస్తూ ఉన్నాడు. ఎవరిని అరెస్ట్ అప్పుడు ఉన్నదే వాళ్ళ ప్రభుత్వం, నేను అండగా ఉంటానని చెప్పిండు. చిట్ట చివరికి వచ్చేసరికి ఆ పోడు భూములలో సగం వాట కొట్టేసిండు శంకర్ నాయక్. నువ్వు ప్రతి గ్రామంలోకి వెళ్ళు, ప్రతి గ్రామంలో ఏదో మూల చోట ఇక శంకర్ నాయక్ సంబంధించినటువంటి బినామలి భూములు, శంకర్ నాయక్ సంబంధించినటువంటి భూములు ఉంటాయి. అలా ఏవి పోడు రైతులకు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. ఈ భూములను కబ్జా చేసుకున్నటువంటి అక్రమార్కుని పక్కకు పెట్టుకొని అసలైనటువంటి దొంగ కేటీఆర్ ఇలా డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. నిజంగా కూడా కొంత అయినా కానీ బుద్ధి ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకో. పాపం వీళ్ళు ఏ పాపం చేసిండు? వీళ్ళు పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసి వాళ్ళు పొలాల్లోకి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటే కనీసం ఇంటి దగ్గరికి పోనీయకుండా ఆ తల్లులకి పిల్లలకి ఎడబాపి పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చి అక్కడ పాపం చంటి పిల్ల పాపం నెలలు కూడా నిన్న సంవత్సరం కూడా నెలలో ఉన్నటువంటి పాపను తీసుకొని వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో అప్పుడు మీరు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి చరిత్ర మేము చూపెట్టేది. ఇది గుర్తులేదు కేటీఆర్కి. ఇలా ఏం చేస్తూ ఉన్నాడు కేటీఆర్? 500 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకా ప్రజల్లో నమ్మకం పోలేదు, మళ్ళీ సారే కావాలంటున్నాడు, మళ్ళీ కేసీఆరే రమ్మంటా ఉన్నారని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం ఇలా ఇక్కడ ఉన్నటువంటి డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. కానీ ఈ సంఘటనను చూసిన తర్వాత ఇలా గిరిజనులందరూ కూడా మీరు కనుక దొరికినట్టయితుంటే మీ అంగిన లాగులు చింపుతామని చెప్పేసి వాళ్ళు మరొకసారి మహబాద్లో జరిగినటువంటి ఘటన రాళ్ల దాడి ఏదైతే ఉన్నదో ఆ రాళ్ల దాడికైనా సిద్ధం ఉండమని చెప్పేసి గిరిజనులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. దీన్ని మరి ఇంటెలిజెన్స్ వాళ్ళు గమనించి అక్కడ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ ఇలా జిజ్జుకు ఇలా అక్కడ మహబాద్లో సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాడు మహాధర్నాని. ఎవరి కోసమా మహాధర్నా? నువ్వు చేసినటువంటి పరిస్థితులు గుర్తులేవా? ఎంతమంది సంసారాలు రాకుండా కొట్టించినటువంటి చరిత్ర, గిరిజనుల పైన అక్రమమైనటువంటి కేసులు పెట్టి ఏళ్లుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములను లాక్కొని వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి అర్ధరాత్రి వచ్చి డీసీఎంలలో తీసుకుపోతూ ఉంటే పాపం ఒక మహిళ డీసీఎంలో వెళ్తూ ఉంటే దునికేసినా వాళ్ళు రూకేసిలో తెలియదు, కానీ అంటే వాళ్ళ భూముల కోసం అంత కొట్టాడ చేయడం జరిగింది. అయినా కానీ ధరని తీసుకొని వచ్చి ధరని అడ్డం పెట్టుకొని వచ్చి వీళ్ళకి సంబంధించినటువంటి భూములను లాక్కొని పోలీసుల కాళ్ళ మీద పడతా ఉన్నారు గిరిజనులు. ఇది నేనేదో కొత్త క్రియేట్ చేసినటువంటిది కాదు, ఇది గతంలో జరిగింది. కేసీఆర్ హయాంలో 9.5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనలను కేవలం మహబాద్ సంఘటనలు చూపెడతా ఉన్నాం. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం మిగతా కొన్ని సంబంధించినటువంటి ఆదిలాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో జరిగిన సంఘటనలు అది వేరే. ఇక నువ్వు మహబాద్ పోతారు కాబట్టి నీకు తెలియాలన్నటువంటి ఉద్దేశం ఉంది. పాపం మహిళలు సైతం కూడా అక్కడ వచ్చి ఫారెస్ట్ అధికారులని అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులని కాళ్ళ వేల పడతావు. అయినా కానీ కాస్త కూడా కనికరం చూపెట్టలేదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. ఇలా ఆడికి వెళ్ళి ఇలా డబ్బులు ఇచ్చి కొంతమందిని తీసుకొని పోయి ముందుగానే గిరిజనులను అరెస్ట్ చేయించి మరి నీకు అంత భయం ఎందుకు? నువ్వు నిజంగా కూడా మునగానివే, నువ్వు గిరిజనులకు న్యాయం చేసినవే అనుకుందాం. నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంత ముందస్తు అరెస్టులు చేయించలేడు కొంతమందిని, వాళ్ళు రాకుండా బయటికి. ఏంది ఈ కథ? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది నీకు కనీసం అడిగేటువంటి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి పరిస్థితులు లేకపోతుంటే వాళ్ళకు మద్దతు తెలిపేటువంటి అవకాశం కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేదు అని చెప్పేసి 100% చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ఒక నీచ చరిత్ర వల్ల గిరిజనులు ఆగమైపోయారు, పోడు భూములకు పట్టాలు ఇస్తామని అది మర్చిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు అక్కడ ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ని, మాలోతు కవితని అలాగే శంకర్ నాయక్ని ఈ ముగ్గురితో అక్కడ డ్రామాలు ఆడతాం. లగచర్ల ఘటన ఎక్కడ ఉన్నదా? లగచర్ల ఘటన ఏమో ఇక్కడ జరిగితే మహబాద్కి ఏం సంబంధం? ఇలా మహబాద్కు పోయి ఈయన ఆడ కూకుంటున్నట్టు ఈ మునగాడు. ఇంకా చూపెడతా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళను ఏ విధంగా హింసించుల్లో ఈమె మాటలు ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయరు. దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళను పంపించి ఆడవాళ్ళను అరెస్టులు కూడా మాకు 62 నుంచి పానీలు ఉన్నాయి మా దగ్గర. అయినా కూడా మా మీద దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళను పంపించి ఆడవాళ్ళను అరెస్టులు చేయించి జైళ్ళల్లో పెట్టి కూడా
చేసి మమ్మల్ని ఈ విధంగా కాలేజీ కట్టిస్తున్నారు. సరే మా బాధ ఏంటిదో మేము వచ్చిన నాయకులకు చెప్పుకుందాం అనేసి అని వెళ్దాము, పోయి చెప్పుకుందాము, మా పేపర్స్ చూపించుకుందాం సార్, మా బాధ ఇది ఉందనేసి అని చెప్పుకుందామని అంతలోనే మాకు ముందస్తుగానే వచ్చేసి తండలలో వచ్చేసి అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు కేటీఆర్ కూడా వస్తారని అంటే కూడా అలాగే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు హరీష్ రావు గారు వస్తున్నారు, మరి ఆరోగ్య శాఖ మంత్రి కదా, మెడికల్ కాలేజ్ సంబంధించిన అతను కదా, వచ్చేసి మేము మాట్లాడదాం, మా ప్రాబ్లం ఏదో చెప్పుకుందాం అనేసి అని అనుకునే అంతలోనే 4:30 కూడా కాలేదు. పక్క మీదనే అందరం ఉన్నాము. లేవక ముందే వచ్చేసి పోలీసులు లేపేసి ఇప్పుడు దౌర్జన్యం చేసి ఇది ఈరోజు కేటీఆర్ ఈరోజు నువ్వు వెళ్తా ఉంటే అరెస్ట్ చేసింది కాదు, అది నువ్వు వెళ్తా ఉంటే కాదు, అది నువ్వు గతంలో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనని నీ కళ్ళకు ఒక్కసారి, ఎందుకంటే కళ్ళు ఆల్రెడీ మూసుకుపోయినట్టు ఉన్నాయి. ఎందుకంటే అధికారం ఉంటేనేమో కళ్ళు బాగా తెరిచి ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని కబ్జా ఎట్లా చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కళ్ళు పెద్దగా పెట్టుకొని మీరు చూసేది. కానీ మీ కళ్ళు ఇట్లా మూసుకుపోయారే కావచ్చు అని చెప్పేసి కళ్ళు తెరిచి మీకు ఈ యొక్క వాయిస్ వినిపించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినాం. కనీసం ఆ రోజు ఉన్నటువంటి ఈ మహిళల్ని ముందస్తుగా అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి ఆడ వాళ్ళ భూములను కూడా లాక్కున్నటువంటి, నేను చెప్పేది కాదు ఇక్కడ వీళ్ళు చెప్పేది. నువ్వు ఇవాళ మళ్ళీ ముసలి కళ్ళని కార్చుకుంటా డ్రామాలు ఆడుకుంటా అక్కడ వాళ్ళ మీద ఏదో ప్రేమ ఒలకబోసినట్టుగా మీరు గిరిజనులు అనేది ఉంటే మీకేదో పెద్ద మీకు సంబంధించినటువంటి ఆ పార్టీలో గిరిజనులకు ఏ విధమైనటువంటి మర్యాద ఇచ్చిళ్ళు? ఇది ఏం లేదు. కేవలం 10-11 నెలల కాలంలో పదవి పోయేసరికి మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డ్రామా ఆర్టిస్టులంతా ఇలా వాళ్ళ పైన ప్రేమను ఉలకబోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది దయచేసి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. చాలా సంబంధించినటువంటి వాయిస్లు ఉన్నాయి, చాలా సంబంధించినటువంటి కూడా ఇంకా ఇగో ఇక్కడ గిరిజనులకు సంబంధించినటువంటిది వాళ్ళ పోలీసులతో ఏ విధంగా ఇబ్బంది పెట్టి ఇగో ఈ పంట పొలాల్లోకి వచ్చి వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పొలాలలోకి వచ్చి వాళ్ళు ఏం తప్పు చేసినా ఇగో ఈ ఫోర్స్ను పెట్టుకొని ఎంత దౌర్జన్యం చూడుర్రి. అగో తాళ్ళు పట్టుకొని పోలీసు వాళ్ళు వచ్చి అగో వందలాది మంది పోలీసులు చూసింది కదా. అక్కడ ఉన్నటువంటి డీసీఎం వాహనాలల్లో ఆటోలల్లో అర్ధరాత్రి పూట వచ్చి వాళ్ళని తీసుకుపోతున్నటువంటి సంఘటన. ఇక దీన్ని ఎట్లా జీర్ణించుకుంటారు గిరిజనులు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ, పోడు భూముల పైన బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు కానీ, ఇలా కేటీఆర్ చేసేటువంటి డ్రామా వాళ్ళకి అర్థం కాదా? కేవలం 4-5 సంవత్సరాల లోపే, దాదాపు 2021 అనుకుంటా, అక్కడ ఉన్నటువంటి గిరిజన తండాల్లోకి వెళ్ళి వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పంట పొలాలకు వెళ్ళి మహిళల్ని లాక్కపోవడం, పసిపిల్లల తల్లులను కూడా పోలీస్ స్టేషన్కి లాక్కు వెళ్ళడం, ఎంత దుర్మార్గమైనటువంటి చర్యకు గత సర్కార్ పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కేటీఆర్ వెళ్ళి అక్కడ వాళ్ళని ఏదో విధంగా మళ్ళీ రాజకీయ కోణంలో వాళ్ళు లబ్ధి పొందాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇలా కేటీఆర్ డ్రామాలాడుతూ ఇక్కడ ఉన్నటువంటి గూడూరు మండలంలో ఉన్నటువంటి చాలా గ్రామాలు, బొల్లెపల్లి కావచ్చు, లైన్ తండా కావచ్చు, సంక్రే తండా కావచ్చు, బాబు తండా కావచ్చు, ఈ తండాలలోకి వెళ్ళి ఆ తండాలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూములని లాక్కొని వాళ్ళను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఒక నేర చరిత్ర గలన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు ఇలా మహాదారుణపై అయిన పెద్ద డ్రామాలు ఆడబోతా ఉన్నాడు. దీన్ని గిరిజన ప్రాంతం, గిరిజనకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, గిరిజన ప్రజలు కానీ దీన్ని గమనించాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఓకే, నువ్వు మంచి చేస్తే మంచి అని చెప్తాం, కానీ నువ్వు గిరిజనుల పైన ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యం మామూలైనటువంటి దౌర్జన్యం కాదు. చాలా హింసలు పెట్టడం జరిగింది, వాళ్ళ భూములను లాక్కోవడం జరిగింది. ఇలా ఒక్కొక్క మనిషికి ఎవరు రాకపోతే 500 రూపాయలు ఇచ్చి అక్కడ తీసుకుపోయి ఆ మహాదారులలో కుక్కబెట్టాలి.
ఇగో ఇది కేటీఆర్ ఆడుతూ ఉన్నటువంటి మరోసారి ఇది ఆడుతూ ఉన్నటువంటి డ్రామా కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరు గిరిజనులకు సంబంధించినటువంటి భూములను లాక్కున్నటువంటి విషయంలో మరోసారి మీకు గుర్తు చేయాలన్నటువంటి ఆలోచనతోటే ఇది చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కేటీఆర్ యొక్క మాటలు అసలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఏదో విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి శాంతి భద్రతలను నియంత్రించేటువంటి కనీసం కూడా వాళ్ళకు అవగాహన లేదు అని చెప్పేసి ఒక చెప్పేటువంటి ప్రయత్నం ఇలా తెలంగాణ సమాజానికి కేటీఆర్ ఇవ్వబోతా ఉన్నటువంటి సంకేతం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో లగచర్ల ఘటనల వెనుక ఉన్నటువంటిది అక్కడ కేటీఆర్ నేతృత్వంలో కేటీఆర్ సూచన మేరకు కేటీఆర్ ఆడించినటువంటి డ్రామాలో ఒక భాగమైనటువంటి లగచర్ల ఘటనని ఇప్పుడు మరోసారి తెర మీదకి తీసుకొచ్చి మైబాద్లో ఆ పాచికలు పారేలాగా ఇలా కేటీఆర్ ఆడుతూ ఉన్నటువంటి పెద్ద డ్రామా ఇది. దయచేసి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం రాజకీయ కోణంలో లబ్ధి పొందాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఇలా కేటీఆర్ ఆడుతూ ఉన్నటువంటి అతిపెద్ద డ్రామా అనేది మనం ఖచ్చితంగా కూడా గుర్తించాలి, తెలుసుకోవాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.